నా తమ్ముడితో గొడవ పడ్డావు, భరించాను. ఇప్పుడు నా మరదలి జోలికొచ్చాం. ఇంకొకసారి రిపీట్ అయ్యిందా ఒక్కొక్కరి ప్రాణం తీస్తాను. నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని పడుండండి. ఇష్టం లేదా దుకాణం సర్దుకొని వెళ్ళిపోండి. కాదు కూడదని చీటికి మాటికి నా వాళ్లతో గొడవ పడ్డారంటే నేనే మెడపట్టి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. విన్నారుగా? నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని ఉండండి, లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని బయటికి పోండి. హే, ఎంత కాదనుకున్నా ఈ ఇల్లు, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి మా కాంతమ్మ గారు. ఇక్కడుండాలనుకుంటే ఆవిడ చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేశారంటే ఈసారి ఖచ్చితంగా మెడబట్టుకుని బయటికి గెంటేస్తాం. ఖబర్దార్. నువ్వేట మమ్మల్ని గెండిచేదే? నీ అసలు రంగేటో బయటెట్టి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి ఇదే కాంతమత్తుతో నిన్ను మెడపట్టించి బయటికి గంటించకపోతే నా పేరు చిట్టమే కాదా? అయ్యో బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. అవతారం, ఈ చిట్టమ్మ నన్ను మెడబట్టుకుని బయటికి గంటించేస్తుందంట. నాకు భయం వేసేస్తుంది బాబోయ్. దేవుడా నువ్వే కాపాడాలి, దేవుడా నువ్వే కాపాడాలి అని భయపడి పారిపోతాననుకున్నావా? నువ్వు ఒక్కాకు చదివితే నేను 4 ఆకులు చదివానే. నన్ను నువ్వు గెంటేయడం కాదు, అతి త్వరలోనే ఈ పొట్టిదాన్ని, నిన్ను, ఈ మూగమ్మని అందర్నీ కలిపి బయటికి గెంటించకపోతే నా పేరు చింతామనే కాదు. రాసిపెట్టుకో. చూద్దాం ఎవరిని ఎవరు బయటికి గెంటిస్తారో. అలాగే అలాగలాగే. పద అవతారం. చిట్టమ్మా, ఆ చింతామణి వ్యవహారం చాలా తేడాగా ఉంది. సాధ్యమైనంత త్వరగా వదిలించుకోకపోతే ఈ ఇంట్లో మనం చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. అవును బావా, అది సామాన్యురాలు కాదు. దాంతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తొందరగా సాక్ష్యాలు సంపాదించి దీన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. చిచి, అడ్డమైనోళ్ళందర్నీ ఇంట్లో పెట్టుకుంటే తెప్ప తిరగాల చేసేస్తున్నారు. ఎలాగైనా వీళ్ళని వదిలించుకోవాలి. ఛ! ఆ నమ్మకం మాకుందమ్మా. ఇన్నా కదా సెల్లి, అమ్మ కూడా వెళ్దాం అంటుంది. నువ్వేటి కంగారు పడుకో, పద వెళ్దామా. బాబాయ్, చిట్టమ్మా, అక్కడే ఆగిపోయారంటమ్మా. రండి. అలాంటిది నా ఇంటి ముందుకొచ్చి చేయి చాపావంటే దాని వెనకాలేదో బలమైన కారణమే ఉండుంటుంది. నిజంగా నువ్వు బియ్యం అడిగింది నీ గురించే కదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? బియ్యం అడుగుతుంది నీ గురించే కదా? లేదు నానమ్మా, నేను బియ్యం అడిగింది లత కోసం.
లత, అమ్మ లత. మనతో తెగదెంపులు చేసుకున్న రక్త సంబంధాన్ని తిరిగి కలపడానికి మర్యాదగా లతను తీసుకుని తిరిగి వెళ్ళిపోమని చెప్పమ్మా. బాబాయ్, బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. నువ్వు వర్మని పెళ్లి కొడుకు అంగీకరించావన్న కారణంతోనే నీ శత్రువింటికి కోడలయ్యాను బాబాయ్. లేదంటే నీకోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను బాబాయ్, త్యాగం చేస్తాను. ఒరే వీరనారాయణ, దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరా. అది అమాయకురాలరా. దాని మొహం చూసైనా దాన్ని క్షమించరా. నా మనవరాల్ని క్షమించరా. నీకు చేతులెత్తి దండం అమ్మా! పెడతానురా. పిచ్చి పట్టిందా నీకు? ఈ పెళ్లిని నేను ఒప్పుకుంటే నా అన్నకు ద్రోహం చేసిన ఆ ద్రోహింట్లో నేను అడుగు పెట్టాలమ్మా. దానికన్నా తల నరుక్కొని చావడం నయం. బాబాయ్, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు బాబాయ్, కానీ ఇప్పుడు వర్మ మన ఇంటి అల్లుడు బాబాయ్. దొర్బాయ్! ఎవరే నా ఇంటల్లుడో? ఎవరో? నువ్వే నా అన్న కూతురు కాదనుకున్నాక వాడు నాకెలా అల్లుడవుతాడు? చిట్టమ్మా, మర్యాదగా లతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి సార్ ఇది? తప్పు చేసింది ఒకరైతే శిక్ష వేసేది మరొకరికా? ఏ నేరం చేయని లతకి లేదమ్మా, ఏం కాదమ్మా. అమ్మా, బామ్మగారు, బామ్మగారు. నానమ్మ ఏమైంది? ఏమైందండి? నాన్నమ్మకి ఏంటి బాబాయ్? ఏంటిది? ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి పడిపోయిందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా, అబ్బా, అచ్చచ్చో! బాబా, ఏడ్చుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దాం. పట్టండి. పదండి, పదండి, తీసుకెళ్దాం, పదండి. పదండి. వద్దు రవిచంద్ర, వద్దు వద్దు. నా టైం అయిపోయిందమ్మా. నేను వెళ్ళేది హాస్పిటల్ కాదు, అమ్మా అలా మాట్లాడకమ్మా. వైకుంఠానికి పోతున్నానమ్మా. అలా మాట్లాడుతున్నా. నువ్వు నీ వద్దనే బతకన్నానమ్మా. త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి వీరనారాయణ గారు, త్వరగా చేయండి. వీరనారాయణ, వద్దురా వద్దురా. నా పని అయిపోయింది. అమ్మా, అమ్మా అలా మాట్లాడద్దమ్మా. అమ్మా, అమ్మా, నాన్నమ్మా. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో, ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? అమ్మా, నీకేం కాదమ్మా. అంటే ప్రాణం పోయే ముందు ఎక్కిళ్ళు వస్తాయంటారు. అమ్మా, తొందరగా వెళ్ళండి సార్. బాబాయ్, వెళ్ళండి. త్వరగా రా బాబాయ్, త్వరగా రా బాబాయ్. ఏమి మనవరాళ్ళారా, ఎలా ఉంది ఈ ముసల్దాన్ పెర్ఫార్మెన్స్? సూపర్ నానమ్మ. గట్టిగా మాట్లాడకండి. వీరనారాయణ గారు వచ్చి విన్నారంటే మొదటికి మోసం వస్తుంది.
మీరు కాస్త సైలెంట్గా ఉండండి. అవును, అది నిజమే. వాడు చూశాడంటే ఏదైనా అన్నా అంటాడు. బామ్మగారు, బామ్మగారు, అయ్యో అమ్మా, వచ్చేసాను. అమ్మా, వచ్చేసాను. కోరిక తీరుస్తానమ్మా. ఇంతకు నుంచి నానమ్మ పలకరించిన పలకట్లేదు బాబాయ్. ఒకటే ఆయాస పడుతుంది, కళ్ళు తేలుతుంది. ఒకవేళ చచ్చిపోయిందేమో అని అనుమానం వచ్చేలా అరిశాను బాబాయ్. అమ్మా, లక్ష్మి, తొందరగా ఒడి బియ్యం పోయిరా. అది చూసి నేను చచ్చిపోతాను రా వీరనారాయణ. సార్ తొందరగా ఒడిపియం పోయింది సార్. అమ్మా, అమ్మా, బాబాయ్, ఇది నానమ్మ చివరి కోరికంట బాబాయ్. పోయి బాబాయ్. వీరనారాయణ గారు, త్వరగా పోయండి సార్. త్వరగా ఒడిపియం పోయండి సార్, పోయండి. మావా, రెడీ. ఒరే వీరనారాయణ, నవ్వుతూ ఆనందంగా తన తల నిమురుతూ పోయిరా. నేను చూసి చచ్చిపోతాను రా. ఇదే కోరికమ్మా. దాన్ని చివరి కోరికంటారు బాబాయ్. నెరవేర్చు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. లేట్ అయితే మా నాన్నమ్మ మాకు తగ్గలేదు బాబాయ్. నన్ను బాధగా బాబాయ్ నీ కోరిక నెరవేర్తున్నాడు. నానమ్మా, అంతవరకు ఉండు నానమ్మా. బాబాయ్ పోయిరా. అమ్మయ్య, మొత్తానికి రఘురామయ్య గారు కోరుకున్నట్టుగా లత వాళ్ళ పుట్టింటి నుంచి ఒడిబియ్యం తీసుకొని వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకే ప్రాబ్లం ఉండదు. అవును బావా, ఒడిబియ్యం విషయంలో మాత్రం నానమ్మ పెద్ద సాయం చేసింది. ఆవిడే కనుక లేకపోతే ఒడిబియ్యం తీసుకెళ్ళటం మన వల్ల అయ్యేదే కాదు. అవునక్క, ఈ విషయంలో మాత్రం నాన్నమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎవరు చిట్టమా? వదిన ఫోన్ చేస్తుంది. ఓ, హలో వదినా. చిట్టమ్మా, ఎక్కడున్నావు? దారిలో ఉన్నాను వదినా. లతను తీసుకుని రఘురామ్ మావయ్య ఇంటికి వెళ్తున్నాము. అలాగా, రఘురామ్ మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళొచ్చు. ముందు అర్జెంటుగా మన ఇంటికి వచ్చేయండి. ఏంటింది వదినా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి. ఆ చింతామణి అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి చిట్టమ్మా. మావయ్య గారిని ఎంతగా అవమానించిందో తెలుసా? ఏం చేసింది వదినా? ఆ దయ్యం మా నాన్న నేర్చేసింది. ఇవన్నీ ఫోన్లో ఎందుకు కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అలాగే వదినా, ఇప్పుడు బయలుదేరుతున్నావు. తొందరగా రండి. బావా, మావయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్దాము. ముందు మన ఇంటికి పోని. ఏమైంది చిట్టమా? అయ్యో, ఆ చింతామణి మా నాన్ననేదో అవమానించిందంట. పాపం ఆయన ఎంతో బాధపడుతున్నారు ఏటో. ముందు ఇంటికి వెళ్దాం పదవా. అలాగే చిట్టమా. కాంతమ్మ గారు, ఏంటి చింతామణి, వీధి కుక్క అరిచినట్టు అలా అరుస్తున్నావేంటి? మీరు తిట్టినందుకు బాధ లేదండి. మీ కూతుర్ని కాఫీ అడిగితే పురుగుల మందు కలిపి 10 కప్పులు ఇస్తానంటుంది. హా? అంటే మీ కూతురు నన్ను చంపేస్తుందా అండి? చచ్చా, నేను చంపడం ఎందుకే? పని పూర్తయ్యాక మా అమ్మే చంపేస్తుందిలే. హా? నీలు,
అదేమన్నా మణులు అడిగిందా మాణిక్యాలు అడిగిందా? ఒక కప్పు కాఫీయే కదా అడిగింది. ఇవ్వు. లేదు, ఈ కాఫీ నేను మావయ్య గారి కోసం తీసుకొచ్చాను, ఆయనకే ఇస్తాను. నీలు, ఈ చింతామణి మీ మేనమావ భార్యే కాబట్టి తనకి మర్యాదలు చేయడం మన బాధ్యత. అలాగా? అయితే నువ్వు వెళ్ళి ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురా. బర్రెకు కుడితేసినట్టు గడ 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 తాగుతుంది. ఏ నోర్మై, ముందా కప్పిలా ఇవ్వు. అమ్మా లేదమ్మా, లేదమ్మా, అమ్మా అమ్మా అమ్మా. ఏ ఇవ్వవే, ఇవ్వు. ఇవ్వమని చెప్తున్నానా? ఇవ్వు. చింతామణి ఇదిగో. ఇది మావయ్య గారి కోసం తీసుకొచ్చానంటే ఇదెందుకు లాక్కుంటున్నావు? హోయబ్బో, దిగొచ్చాడు సుందరాంగుడు. మావయ్య అంట, మావయ్య. వాడు వాడి ఫ్యామిలీ ఈ ఇంటి మీద పడి దున్నపోతులు తిన్నట్టు తింటున్నారే. నేను తాగే కాఫీ కప్పులో ఉమ్ముతావా? చెప్తా నేను పని. అమ్మ నీలు, నీలు, కాఫీ తెమ్మన్నాను, తెచ్చినావమ్మా? నీలు, నీలు. చెప్తా, ఈ చింతామణితో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. అమ్మా, నా కళ్ళజోడు కనబడట్లేదు, కాసింత మాసంగా కనబడుతుంది. నా కళ్ళజోడు ఎక్కడుందో కాస్తంత ఎతికి పెడతావా తల్లి? కళ్ళజోడు కావాలా? అవునమ్మా. నేను వెతికి పెట్టాలా? అవును తల్లి. ఎంత ధైర్యంగా ముసలాడా! అవతారం గారికి ఏకైక భార్యను పట్టుకొని ఈ ఇంటి పని మనిషికి చెప్పినట్టు పనులు చెప్తావా? నీ కళ్ళజోడు వెతకమని నా మీద ఆర్డర్లు వేస్తావా? అది కాదమ్మా నేను చెప్పేది. నీకిలా కాదురా, నీకిలా కాదు. నీలమ్రే, నీలమ్రే, ఇది నన్ను అయ్యో, చంపేస్తుందమ్మా. మావయ్య గారు. కాఫీ పోసిందమ్మా ముఖం మీద. అయ్యో, తుడుస్తాను ఉండండి. మీకేం కాలేదు కదా మావయ్య గారు? అవును చిట్టమ్మా, నాకు అదే టెన్షన్గా ఉంది. అమ్మేమో తన వలలో పడి తను ఏం చెప్పినా చేసేలాగుంది. గుండు మావయ్య చింతమని కలిసి మా అమ్మని చీట్ చేశారంటే మనందరం వీధి పాలైపోతాం. ఈ చిట్టముండగా అంత దూరం రాణిస్తుందా బావా? సాధ్యమైనంత త్వరగా దాని బతికేటో కాంతమత్తకి అర్థమయ్యేటట్టు చేస్తాను. కాంతమత్త చేతుల మీదుగానే దాన్ని మెడట్టుకొని బయటికి గంటేలా చేస్తాను. అలా గనక సేకపోతే నా పేరు చిట్టమే కాదు. సూపర్ చిట్టి. ఆ చింతామణి మావయ్య గారు మొహన కాఫీ కొట్టి ఇంటెల్లిపాదిని భయభ్రాంతులకు గురి చేసి మనంతట మనమే ఇల్లు వదిలిపెట్టి పోయేలా చేయాలనుకుంది. దాని ప్లాను సేమ్ టు సేమ్ రివర్స్ చేద్దాం. మనం పెట్టే టార్చర్ భరించలేక ఆ చింతామణి మన ఇల్లు వదిలిపెట్టి పారిపోయేలా చేద్దాం. కరెక్ట్ గా చెప్పవదునా? అది ఎలాగైతే మనల్ని భయపెట్టాలని చూసిందో రేపటి నుంచి మనము దాన్ని అలాగే భయపెడదాము. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దానికి సుక్కలు చూపడదాం. ఇల్లు వదిలి పారిపోయేలా చేద్దాం. నేను కూడా రెడీ అమ్మా. నేనెప్పుడూ రెడీ అవుతాయా? ఇక చూడు, రేపటి నుంచి నీ కోడల్లో విశ్వరూపాన్ని చూస్తావు. సరే చిట్టి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లతాని తీసుకెళ్లి దింపాలి. బయలుదేరదాం పదండి. సారీ సెల్లి, అనుకోకుండా ఇక్కడికి రావడం వల్ల మీ అత్తారింటికి వెళ్ళడం ఆలస్యమైంది. పర్వాలేదక్క, ఓ గంట ఆలస్యం అయితే కొంపలే మునిగిపోలే. సమయానికి మనం ఇక్కడికి రావడం వల్ల ఆ చింత మనకి బుద్ధొచ్చింది. లేదంటే ఇంకెన్నా అరాచకాలు చేసేదో ఏంటో. దాని సంగతి నేను చూసుకుంటానులే. అమ్మా బయలుదేరదామా? పదండి. నేను నిన్ను చూసి ప్రేమించలేదు. మీ అక్క కాకినాడ కాంతమ్మ గారని తెలిసి ప్రేమించాను. ఈ దేవతని ఇంటికి కోడలుగా వస్తే నా జన్మ ధన్యమైపోతుందని వచ్చాను. ఆ దేవత దగ్గర భక్తురాల్లో బ్రతుకుదామని వచ్చాను. ఇప్పుడు ఏటైపోయిందనే అట్టగెడుతున్నావు? ఇంకా ఏం జరగాలి? ఒకసారి నా మొహం చూడు. ఆ చిట్టమ్మ నా మొహాన కూల్ డ్రింక్ ఎలా కొట్టిందో. చింతామణి,
దాని పొగరు సంగతి తెలుసు కదా. నువ్వు వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని అది నీ మొహం మీద కాఫీ కొట్టింది అంతే. అంతే అని అంత సింపుల్ గా అంటారేంటండి? మీరెవరు? నా దేవత అవునా కాదా? అవునవును, దేవతనే నేను. మరలాంటప్పుడు నా మొహాన చిట్టెమ్మ కూల్ డ్రింక్ కొట్టి నన్ను అవమానించినప్పుడు ఆ చిట్టెమ్మనో కనీసం వాళ్ళమ్మనో నాన్ననో బయటికి పంపించొచ్చు కదమ్మా. అయినా ఇంకా ఇంట్లో ఉంచారే. ఏం చేయమంటావే, అంతా నా కర్మ. అసలు ఆ కూల్ డ్రింక్ తీసిచ్చిందే నా కూతురు. పైగా వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని ఫోన్ చేసి చెప్పిందే నా కూతురు. వీటన్నింటికీ కారణం నా కూతురైనప్పుడు నేను మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోగలను చెప్పు? అంటే మీ కూతురు ఇంట్లో ఉన్నంత వరకు ఆ చిట్టెమ్మ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోలేరా అండి? తీసుకోలేను. ఎంత కాదనుకున్నా అది నా కూతురు. దాన్ని నేను కొట్టలేను, తిట్టలేను. గట్టిగా మాట్లాడితే అదే నన్ను తిడుతుంది. ఇప్పుడు అర్థమైందండి మీ బలహీనత ఏంటో. బలహీనత? అవునండి. తల్లిగా కూతురు మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ అది బలహీనతగా మాత్రం మారకూడదండి. అవునక్క, అన్ని చోట్ల అందరి దగ్గర ఎంతో గట్టిగా నిలబడి నువ్వు మన నీలాంబర్ దగ్గర మాత్రం తొస్సుమని మెత్తపడిపోతున్నావు అక్క. దాన్ని అలుసుగా తీసుకుని అది అంతగా రెచ్చిపోతుంది. అవునా? అవునండి కాంతమ్మ గారు, నిజంగా చిట్టమ్మ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఉత్త పిరికోళ్ళండి. మీ కూతురు సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే వాళ్ళలా రెచ్చిపోతున్నారండి. అంతేం లేదు. నా కూతురి సపోర్టే కాదు, ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఆ చిట్టెమ్మ అలాగే తొడగొడుతుంది. ఎదుటి వాళ్ళని చిత్తుగా పడగొడుతుంది. అయ్యయ్యో, మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కాంతమ్మ గారు. అది ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. అప్పుడు మనం దాన్నడ్డు పెట్టుకొని మీరు తనని గెంటేయండి చాలు. ఓకే, సరే. నిజానికి నా కూతుర్ని ఇంటి నుంచి పంపించాలని లేకపోయినా నా కూతురు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఆ కుటుంబరావుని, కోకిలమ్మని గెంటలేమో అంటున్నారు కాబట్టి మీరు చెప్పింది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. నిజంగా మన ప్లాన్ వర్కౌటింగ్ అయిపోయి ఆ నీలాంబర్ని గనక ఇంట్లో నుంచి పంపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ కోకిలమ్మ, కుటుంబరావు గాడు కోడలతో మనవడితో పాటుగా ఆళ్లే వెళ్ళిపోతారు. ఒకే దెబ్బకి 2 పెట్లు. ఎలా ఉందక్క ఐడియా? సరే, సాధ్యమైనంత త్వరగా ఈ ఐడియాను అమలు చేయండి. కుటుంబరావు, కోకిలమ్మల్ని మాత్రం అర్జెంటుగా ఈ ఇంటి నుంచి గెంటేయండి. చూసుకోండి, ఈ సింతామణి పథకమేస్తే ఎంత అద్భుతంగా అమలు చేస్తుందో. రేపు ఈ పాటికల్లా ఆ కోకిలమ్మ, కుటుంబరావుల పీడ ఇరగడైపోద్ది ఖాయం. ఒసే చిట్టమ్మ, నా మీదే కూల్ డ్రింక్ కొడతావా? చూడవే, ఈ సింతామణి నీ బతుకు మీదే కొట్టబోతుంది. ఏడేంది బావా, ఎందుకలా ఆపావా? ఎవరో వెధవులు దారి కట్టంగా డప్పులు కొడుతున్నారు చిట్టమ్మ. ఏటమ్మా, ఆ చింతామణి అమ్మ నాన్న ఆడుతున్నారా? పద పద బా. బాబయ్యా, కోటి కోసం కోటి విద్యలు బాబయ్యా. ఈ బక్కోడి మీద జాలు చూపించి కాస్తంత దానం చేయండి బాబయ్యా.
ఓయ్ కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నావు. నువ్వు బక్కోడి వెంట్రా చెత్తదవా. ఓయ్ కొరడా చూసావు కదా, కొడితే తాట రేగిపోద్ది. నీకిష్టం ఉంటే డబ్బులే, కష్టం ఉంటే మూసుకొని పోరా. ఏయ్ వీడెవడో బిల్డప్ బాబా ఎలాగున్నాడు, పదండి వెళ్దాం. పోరా పోండ్రా పోండి. నా ఆడ చూసే అదృష్టం మీకు లేదు. ఏవయ్యా ఏందయ్యా ఇది? ఆట చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద సిరాకులు పరాకులు పడితే బొచ్చులో డబ్బులు పడేదెట్ట, మన కొడుకు నిండేదెట్ట? ఆ మట్ట మహోడు కాకపోతే ఏ తట్ట మహోడే ఆతాడలేవే. నా బుర్ర తినకో. ఏయ్ నువ్వు కొట్రా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ఆలనా? అయ్యా ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి అయ్యా. 10 రూపాయలు అయ్యా. అయ్యా ఒళ్ళంతా వాతలతో తేలిపోయిందయ్యా. ఓ 10 రూపాయలు వేసి పుణ్యం కట్టుకోండి బాబయ్యా. ఏంట్రా దీనికి డబ్బులు అయ్యారా? ఇలా కొట్టుకోవడం చాలా మంది చూసాం. మూసుకు వెళ్ళండిరా బాబు. పదండి పదండి వెళ్దాం పదండి. ధర్మం చేయండి బాబయ్యా. రూపాయి ఇచ్చిపోయింది అయ్యా. అయ్యో బాబు కరెక్ట్ గా చెప్పవుతాయా? తన అన్న కూతుళ్ళని కలవాలని, వాళ్ళకి మంచి జీవితం ఇయ్యాలని, వాళ్ళ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా 25 ఏళ్ళు ఏది ఇది తిరిగారు మా బాబాయ్. అలాంటి బాబాయ్ తన అన్న కూతురు ఎదురు పడితే కరిగిపోయి మా కన్నీటికి తన దోసలు పడతారేమో కాని ఆయన ముందు దోసిళ్ళు సాసిన మా సేతుల్ని ఖాళీగా మాత్రం పంపించరు. డైలాగులు బాగానే చెప్పావు చిట్టి. ఇంతకీ ఒడిబియ్యం తెచ్చారా? తమరి మూగ భాష ఆపి మానవ భాషలో మీరు చెప్పండి. వీరనారాయణ బాబాయ్ ఇంటికెళ్ళాము, ఆయన కాళ్ళట్టుకొని ఏడుకున్నాము, ఆయనిచ్చిన వడిబియ్యం అట్టుకొచ్చాము. నేను నమ్మను. ఎందుకు నమ్మవు మావయ్య? ఇవి ఆయన ఇచ్చిన బియ్యమే అని గ్యారంటీ ఉంది. లేదు బాబు గారు, వీళ్ళేదో గ్రాఫిక్ చేసుంటారు. కాంతమత్త నరం లేని నాలుగుంది కదా అని నానా కూతలు కూతావని చూస్తే అత్తవని కూడా సొన్నావు. ఏంటే పరాయి వాళ్ల ముందు అత్తకే వార్నింగ్ ఇస్తావా? మరి చిన్నప్పటి నుంచి లతని నువ్వే పెంచావు, నీ ఇంట్లో పని మనిషిలాగా వాడుకున్నావు. కానీ ఎలా దాని జీవితం చక్కబడుతుందంటే మాట సహాయం చేయాల్సింది పోయి అవే మాటలతో తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? వర్మగారండి, మన ప్రేమ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి, ఈ బియ్యం మా వీరనారాయణ బాబా ఇచ్చినవేనండి. అమ్మాయి మళ్ళీ నా ఇంటి గడప తొక్కదనుకుంటే చాలా తెలివిగా వచ్చింది. నేను చూసినప్పుడు ఒడిబియ్యం పొయ్యను అన్న వీరనారాయణ తర్వాత ఎలా పోసాడబ్బా, నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మలత రామ్మా, ఈ ఒడిబియ్యంతో పొంగల్ చేసి వచ్చిన అతిథులందరికీ వడ్డించాలి. వెళ్దాం పద. సిలి పద. బాబుగారు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకుని
అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. అవును కాంతమ్మా, ఈ లత అంత తేలిగ్గా వదిలిపోయేలా లేదు. కొంచెం కష్టపడక తప్పదు. అవును బాబుగారు, దాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి నా నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. కాంతమ్మ గారు, ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే బాబు. రేయ్, మీకు సాయం చేయడానికొచ్చానా? తిడతారేంట్రా దరిద్ర పెదవల్లారా, చెప్తాన్రా మీ సంగతి. అమ్మా లత, నీ చేత్తో కుంకుమ బొట్లు పెట్టు. ఇదిగో స్టవ్ వెలిగించు. బెల్లమే లత. సిల్లి, నీ కాపురంలో ఎలాంటి కలతలు లేకుండా చల్లగా సాగిపోవాలని దండం పెట్టుకో. మళ్ళీ నేను పాత వర్మని చూడాలి. నా వర్మ ప్రేమని తిరిగి పొందాలి. జరిగినవన్నీ ఒక పీడకలలా కాలగర్భంలో కలిసిపోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు చూడు తండ్రి. దేవుడా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు తండ్రి. సరే వర్మ, ఈ ఒక్క మాటతో మా గుండెల్లో ఉన్న భారం మొత్తం నింపేశావు. అమ్మ లత, విన్నావు కదా మీ ఆయనగారు ఏమన్నారు? ఇక మీదటి నిన్ను పన్నెత్తు మాట అనరంట, ఎప్పుడూ బాధ కూడా పెట్టారంట. అవును సల్లి, ఇక నువ్వు ఏం దిగులు పడక్కర్లేదు, ధైర్యంగా ఉండు. అమ్మయ్యా, మొత్తానికి వచ్చిన అపార్థాలన్నీ తొలగిపోయాయి. అదే 10,000. ఓరి పిరికి వెదవా, చెయ్యాల్సిన ఎదో పనులన్నీ చేసి ఇప్పుడేంట్రా ఇలా లొంగిపోయావు? చిట్టెమడిగిన మాటలకి పేక పట్టుకుంటావనుకుంటే చివరికి కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిపోయావా? చి, ఎదో జన్మ. నిన్ను నమ్ముకోవడం వృధా. వీడికన్నా వీడి బాబే కరెక్ట్. చిట్టిమా, ఈరోజు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాం. మీరంతా ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళాలి. అర్థమైంది కదా? అలాగే అత్తయ్య. కాకపోతే బయట ఒక చిన్న పనుంది, అది చూసుకుని రాత్రికి వచ్చేద్దాము. సరే, అలాగే.